జ్ఞాన స్వరూపులకు నమస్కరిస్తూ రెండవ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథ. భీమరశెట్టి రమణి గారు తానే తన జీవితాన్ని ఒక అక్షరమాలగా ఒక పుస్తక రూపంలో తీర్చిదిద్ది ఎంతో మంది నేడు చెప్పాలంటేనండి ఆ ఎక్కువ వింటున్నాము ఈ వ్యాధిని. ఇది మరణమే తప్పదు అని నిర్ణయం చేసుకున్న ఈ తరుణంలో లేదు, జయించవచ్చు అని తన సాధనతో తన మానసిక స్థితిని తాను మార్చుకుంటూ రుజువు చేశారు. వీలైతే మాస్టర్స్, ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతూ అది చాలా మానసిక వ్యధకి గురవుతుంటారో వారికి మీరిచ్చే బహుమతి అవుతుంది పుస్తకం. ఈ పుస్తకం అందించండి, ఎందుకంటే అవసరం మాస్టర్స్. లేదు అని ఒక ఆత్మవిశ్వాసం కలిగించిన వాళ్ళు అవుతారు. రైట్ అండి. సో ఈరోజు కృతజ్ఞతాంజలి అంటూ చెప్తున్నారు, చూద్దామండి. శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి నా గ్రంథానికి అందమైన ముందు మాటని రాసి పుస్తక ముద్రణ యావత్తు తనదైన శ్రద్ధతో విశ్వసనీయంగా పర్యవేక్షించిన శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఒక అసాధారణ మహానుభావుడిగా నిలుస్తున్నారు. ఆయన అనుభవం, దయ మరియు అచంచల నైతికత ఈ పుస్తకం జన్మకు అసాధారణ స్థానాన్ని కల్పిస్తున్నాయి. నా సాహిత్య ప్రయాణంలో ఇంతటి నిస్వార్థ సహకారం, అమూల్యమైన సేవకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, శతకోటి నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. నా జీవనంలోని విలక్షణమైన ప్రయాణాన్ని మరో మలుపు పుస్తక రూపంలో ప్రపంచానికి అందించేందుకు ముద్రణ బాధ్యత పెద్ద మనసుతో స్వీకరించిన శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం, నా హృదయపూర్వక శతకోటి నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. ఇట్లు రమణి, భీమరశెట్టి. ఇక్కడ కొంతమంది అభిప్రాయాలు కూడా పొందుపరిచారు, చూద్దామా అండి. ఈ జీవన పాఠశాలలో మనుగడ ఇచ్చిన మా తల్లిదండ్రులకు, ప్రతి క్షణం నా పక్కన నిలిచిన శక్తి నా భర్తకు, నా నవ్వుల వెనుక అసలైన ప్రేరణ నా పిల్లలకు మరియు అల్లుడికి, ప్రేమ, సహనం, ఆశయానికి ఆధారంగా నిలిచిన నా అన్నయ్య, వదిన, అక్క చెల్లెలకు మరియు బావగారు, మరిది గారికి, మరియు సహనం, సమయం, స్నేహం, సుభద్రతతో కలిసి ఈ పుస్తకం మరింత అందంగా. ఈ మరో మలుపు పుస్తకానికి ఫైనల్ ఎడిటింగ్ తన చిన్న పిల్లలు ఉన్నా కూడా ఆస్ట్రేలియా, ఇండియా టైమింగ్స్ ని సర్దుకొని నాతో పాటు ప్రతిరోజు గంటల కొద్ది కృషి చేసిన నా ఆత్మీయ సోదరి సుభద్రకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీమతి సుభద్ర, ఆస్ట్రేలియా. ఈ పుస్తకం రూపుదిద్దుకొని ప్రపంచానికి చేరటంలో ఒక కొత్త దిశని చూపించి అన్ని విధాలా నాకు తోడ్పడిన నా ఆత్మీయ స్నేహితురాలు మమత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆమె సహకారం లేకుండా ఈ ప్రయాణం ఇంత అద్భుతంగా సాగే దారి కనబడేది కాదు. శ్రీమతి మమత, లెక్చరర్. నా వైద్య ప్రయాణంలో మొత్తం మా మరిది గారు ఒక అన్నదమ్ముడిలా పక్కనే నిలబడి ఇచ్చిన సహాయ సహకారాలు మరియు మనసుకి ధైర్యాన్ని ఇచ్చిన మాటలు, ఇవన్నీ నాకెంతో బలాన్ని ఇచ్చాయి. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. డాక్టర్ విజయ్ నాయుడు, ప్రొఫెసర్. నాకు ధైర్యం, ఆచరించే మెళుకువలు అన్నిటా వెన్నుగా నిలిచి స్ఫూర్తినిచ్చిన ఈ పుస్తకం మొదటి నుంచి చివరి వరకు ప్రతి విషయంలో సహాయాన్ని అందించిన వారికి నా కృతజ్ఞతలు. విజయరామరెడ్డి, దుబాయ్. మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా నా వెన్నంటే నిలిచిన ప్రతి ఒక్కరికి, ఈ ప్రయాణానికి తోడుగా ఉన్న ప్రతి ఒక్క మనసుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇందులో ముందు మాట యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఏం చెప్పారో చూద్దామా అండి. రాచపుండుతో రమణి విలాసం. మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. శ్రీమతి భీమరశెట్టి రమణి ఆత్మకథ. ఒక అద్భుతమైన జీవన ప్రయాణం.
1950, 60 దశకాలంలో 2 వ్యాధులు తిరుగులేనివిగా, వాటి బారిన పడిన వారు మృత్యు ముంగిటికి తప్ప మరో దారి లేనివిగా, పురోగమనమే గాని తిరోగమనం లేనివిగా ఉండేవి. అవిది ఒకటి క్షయ అంటే టీబీ, రెండవది రాచపుండు క్యాన్సర్. అటువంటి రాచపుండు వ్యాధికి గురైంది రమణి. వైద్యం ఎంతో పురోగమించినా ఈ వ్యాధికి గురైన వారు ముందుగా మానసిక సమతుల్యాన్ని కోల్పోతారు. తల్లి, భర్త, పిల్లలు, చక్కటి కుటుంబం, ఆమె అద్భుతమైన గాయకురాలు, మంచి బ్యూటీషియన్, సాఫీగా సాగుతున్న జీవితం పిడుగుపాటు వంటి క్యాన్సర్ వ్యాధికి గురైన సన్నివేశం. తల్లికి తెలవకూడదు, తట్టుకోలేదు. పిల్లలకు తెలియకూడదు, సంక్లిష్టమైన పరిస్థితి. వ్యాధి చికిత్స చేయించుకుంటూ, కీమోథెరపీలు తీసుకుంటూ ఆ వ్యాధిని జయించటం ఒక అద్భుతమైన మానవీయ ప్రయాణం. రమణి ఆ అద్భుతమైన ప్రయాణాన్ని ఎలా సాగించారో తెలియజేస్తున్నది ఈ గ్రంథం. ఈ గ్రంథం ద్వారా ఆవిడ ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో పాఠక లోకానికి తెలియజేసింది. ఇటువంటి ప్రాణాంతక వ్యాధులకు గురైన వారు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎలా విజయం సాధించవచ్చో అనుభవపూర్వకంగా తెలియజేసింది. ఈ గ్రంథం కేవలం వ్యాధులకు గురైన వారే కాకుండా వారి బంధువులు, సంబంధికులు తప్పనిసరిగా చదవవలసింది. శ్రీమతి భీమరశెట్టి రమణి గారికి నా అభినందనలు అంటూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆచార్య దేవో భవ. ఆర్కేంజల్స్, మెటట్రాన్, ఆర్కిటూరియన్, ప్లైడియన్స్, ఈకే మాస్టర్, మాస్టర్ సివివి, జీసస్, రాప్తా తమ అమూల్యమైన పుస్తకాల ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేసిన నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడిన మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు సంగీతం నేర్పించిన గురువులు సంగీత జనకులపతి ఐవిఎల్ శాస్త్రి గారు మరియు అకొండి వెంకట్రావు మాస్టర్ గారికి, ధ్యానం మెడిటేషన్ ద్వారా ఆత్మజ్ఞానం నేర్పించిన గురువులకు, జీవిత మార్గంలో జ్ఞానం విలువలు సన్నిహితం నేర్పించిన ప్రతి ఆచార్యునికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఇక్కడ డాక్టర్ జీకే గారు ఏం చెప్తున్నారో చూద్దామండి. ఈ భూమి అనేది ఒక అద్భుత పాఠశాల. ఇక్కడ మనం అద్భుత విద్యార్థులు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్లుగా తయారవడానికి అనేక జీవిత పాఠాలను మరి ముఖ్యంగా ప్రధాన అంశాలని ముందే నిర్ణయించుకునే వస్తాము. మరి ఆ పెనుగులాటలో సమాజానికి మనం ఒక ఉదాహరణగా ఉంటూ అనేక మందిని అద్భుతమైన మాస్టర్లుగా తీర్చిదిద్దే తరుణంలో శ్రీమతి రమణి మేడం అద్భుతమైన గాయకురాలు, ఆత్మ సౌందర్యం థెరపిస్ట్గా ఉంటూ ఒక గొప్ప మలుపు తన జీవితంలోకి ఆహ్వానించి తద్వారా సమాజానికి ఎనలేని ప్రయోగాత్మక కార్యక్రమాలతో కూడుకున్న సందేశాలు అందించటం చాలా చాలా గొప్ప విషయం. మరి ఈ పుస్తకం కొన్ని లక్షల కోట్ల మందికి ఆదర్శప్రాయం కాగలదని, వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపడానికి ఈ పుస్తకం తోడ్పడాలని కోరుకుంటూ ఈ చక్కని అనుభవాలతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. అలానే డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారు మెడికల్ ఆన్కాలజిస్ట్. ఆయన ఇలా 2 మాటలంటూ చెప్తున్నారు. మనిషికి మనోబలం ఒక విశేషమైన ఆయుధం. అది ఉన్నట్లు దాని అవసరం, దాని ఉనికి చాలా మందికి తెలియదు. ఆ ఆత్మస్థైర్యం ఎప్పుడు ఎలా బయటపడుతుందో ఎవరికీ తెలియదు. మనలో చాలా మందికి ఆత్మబలం ఉన్నట్టు తెలియదు. చాలా మందికి వారి జీవిత కాలంలో అది ఉందా లేదా అని తెలుసుకునే అవకాశం రాకపోవచ్చును. ఊహించని, ఊహకందని తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో అది తన ఉనికిని చాటుతుంది. అది మన కర్తవ్య నిర్వహణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివక్షతను చూపిస్తుంది, దృఢమైన నిశ్చయాన్ని కలగజేస్తుంది, ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది, గమ్యం చేరుస్తుంది, మనకున్న సంకల్ప బలాన్ని 1000 రెట్లు పెంచుతుంది. రమణి గారికి ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వారు ఆ మనోబలాన్ని తన వరకు కాకుండా తమలాంటి ఇతరులకు కూడా పంచటం విశేషం.
బహుశా వృత్తి బ్యూటీషియన్ అయినా ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మిక బోధనలో ప్రవేశం ఉండటం మూలంగా తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవటం ఆవిడ అవలీలగా చేయగలిగారేమో. మన మనసులోని మాటలు చేష్టలతో ఇతరుల వేదనను తుడిచి ఉపశమనం చేకూర్చి స్వస్థత చేకూర్చడానికి రమణి గారి రచన చాలా ఉపయోగపడుతుందని నా గట్టి నమ్మకం అని చెప్తున్నారు. అలానేనండి, ఇక్కడ డాక్టర్ డి విజయ్ కుమార్ నాయుడు, ప్రొఫెసర్ అట్ పీజీ కాలేజ్ కోర్బా, సిజీ అంటండి. సో వారేం చెప్తున్నారంటే, మరో మలుపు మీనింగ్ న్యూ లైఫ్ ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ అండ్ డీప్లీ మూవింగ్ బుక్ బై బి రమణి. It describes her courageous journey through cancer and her beautiful return to life. Ramani transformed her struggle into a story of hope, renewal, and resilience. The book truly captures her family's emotional battles and moments of fear. As a beautician and meditator, she has also been kind to herself and people around her. She has been through so much but still choose to celebration for many. Ramani's writing is honest and heartfelt. Her story is a ray of hope for cancer patients and anyone battling health and emotional challenges. She is living happily and traveling to many countries. She is spreading courage and knowledge wherever she goes. This book inspires readers to look beyond pain and రీడిస్కవర్ జాయ్ అని చెప్తున్నారండి. ఇవి ఎందుకు చదువుతున్నానంటే మాస్టర్స్, తను పొందినది, తాను సాధించింది చదువుతున్న మనకన్నా కూడా తనతో ఉన్న వాళ్ళు, తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్కి మరింత తెలుస్తుంది. వాళ్ళది మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈ పెయిన్తో బాధపడే వాళ్ళకి చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అవుతుంది కదండి. ఈ పుస్తకంలో మీరు చదివేది వైద్యపరమైన విజయం కాదు, మానవ శక్తి, ఆశ మరియు జీవితంపై నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణలు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక బాధ, ఒక పోరాటం, ఒక ప్రశ్న మరియు జవాబు ఉంటాయి. కానీ కొంతమంది వారి జీవితాన్ని ఇంకా కొందరికి దారి చూపే దీపంగా తయారు చేస్తారు. మేము డాక్టర్లుగా చికిత్స చేస్తాము, కానీ వీరి జీవితంలో ప్రతి క్షణం వీరి ధైర్యానికి, వారి కుటుంబాల సహనానికి, ఓర్పుగా ఈ సవాళ్లను అంగీకరించిన మనస్తత్వానికి గుర్తు. ఈ పుస్తకం ఓ నెమ్మదిగా తెరిచిన కిటికీ, ఒక వెలుగు నుంచి మరొక వెలుగుకు దారి. ఈ పుస్తకం ఒక గమనం, ఒక గమ్యం కాదు, ఒక మార్గం అని చెప్తున్నారు డాక్టర్ ఉమాశంకర్ తంత్రవహి, ఆంకాలజీ సర్జన్ అండి. సో మాస్టర్స్, నిజంగా ఈ బుక్ చదివే అవకాశం నాకు నేచర్ ఎందుకు ఇచ్చిందో తెలియదండి. అయితే రమణి గారి తాపత్రయం ఏంటంటే, తను అనుభవించింది, తాను అధిగమించింది, అనేక మందికి మరొక మలుపు కావాలన్న తన తాపత్రయమే ఈరోజు తను నా చేత ఈ ఆడియోస్ చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ నండి కుంగిపోతూ ఉంటారు ఏది వచ్చినా కూడా, ఎవ్రీబడి. బట్ అది కూడా ఒక అనుభవము, అనుభూతి. ఇక్కడ చెప్పారు కదండి, ఈ భూమి ఒక పాఠశాలని. ఇక్కడ అన్ని అనుభవాలు, అనుభూతులేనండి. శిక్షణ ఇక్కడ ఏ శిక్షలు లేవు, ఏ శిక్ష లేదు. శిక్షణని ఉత్తీర్ణత చెందటమే మరొక జీవితానికి మలుపు అని నిరూపించిన రమణి గారు అభినందనీయురాలు. సో మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున జీవితంలో ఒక పెద్ద మలుపు అంటూ తన ప్రయాణాన్ని తాను మరింత వివరంగా మనకు వివరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.